రేవంత్ ప్రభుత్వ అసమర్థ పాలనపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెడుతున్నారని వరంగల్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ముందు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఎకరాకు 40 క్వింటాల దిగుబడి వస్తే 20 క్వింటాలే కొనుగోలు చేయడం ప్రభుత్వ అసమర్థకు నిదర్శనం అంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు వేగంగా పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొర్రీలు పెడుతున్నారని వరంగల్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రవికాంత్? కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా మొక్కజొన్న రైతాంగానికి సంబంధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మొక్కజొన్న పంటను అమ్ముకోవడానికి మార్కెట్లకు వచ్చినటువంటి రైతాంగం అనేక రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఈ యాసంగి సీజన్ లో పండించినటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కొనుగోలు సక్రమంగా ఒకవైపు ఒకవేళ మార్కెట్ సెంటర్ ఉంటే దిగుబడి ఏదైతే ఒక ఎకరానికి దిగుబడి 40 క్వింటాలు వస్తే 20 క్వింటాలకు సంబంధించి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి. అంటే కొర్రీలు పెడుతూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. జాతీయ రహదారి 163 పైన బైఠాయించి నిరసన ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా కొర్రీలు పెడుతున్నారని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎకరాకు 40 క్వింటాల దిగుబడి వస్తే 20 క్వింటాలను మాత్రమే కొనుగోలు చేయడం ఏంటని రైతాంగం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా ఉందని రైతాంగం రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల తమ నిరసన ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కొనుగోలు జరగడం లేదని కొర్రీలు పెట్టి కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కొర్రీలు లేకుండా ఆ మొక్కజొన్న పంటనంతా కొనుగోలు చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అధిక వర్షాలు కురిసినటువంటి పరిస్థితి, ఆ తర్వాత మోతా తుఫాను దాటికి తట్టుకొని కూడా పంటను పండించినటువంటి రైతాంగం మార్కెట్ కు తీసుకొచ్చినటువంటి పంట విషయంలో అమ్ముకునే విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మార్కెట్ లో ధరల పట్టికలో మద్దతు ధర మొక్కజొన్నకు 2400 రూపాయలు ఉంటే ఆ ధర వచ్చేటువంటి పరిస్థితి ఏ రైతుకు కూడా లేనటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రభుత్వానికి అమ్మాలంటే ఒక ఎకరానికి సంబంధించి 40 క్వింటాల దిగుబడి వస్తే 20 క్వింటాలు మాత్రమే కొంటామని ప్రభుత్వం చెప్తుంది. అయితే రైతాంగం ఈ విషయంలో ప్రైవేటు వ్యక్తులను దళారులను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దళారులు కనీసం మద్దతు ధర ఇచ్చేటువంటి పరిస్థితి అసలే లేదు. అనేక కొర్రీలు పెడుతూ వాళ్ళు కూడా 1700, 1800, ఎక్కువగా 1900కు కొంటున్నటువంటి పరిస్థితి. అంటే 1900కు కొన్నట్టుగా మనం అనుకున్నట్టయితే 500 రూపాయలు అక్కడ రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎండల తీవ్రత పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 42 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి సందర్భంలో ఆ ఎండలోనే పొద్దంతా మార్కెట్ల దగ్గర ఉండి ఆ మొక్కజొన్నను నిరపుతూ అవి ఆరే వరకు వాళ్ళంతా కూడా మ్యాక్చర్ వచ్చే వరకు ఆ రైతాంగం కష్టపడుతున్నటువంటి తీరు కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాతావరణం చేంజ్ అయినటువంటి పరిస్థితుల్లో వాతావరణం మార్పు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకవేళ వర్షాలు వస్తే ఏంటనేటువంటి ప్రశ్న కూడా రైతాంగంలో వ్యక్తం అవుతుంది. పూర్తి స్థాయిలో ఆ పంటను మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత అమ్ముకోవడంలో రైతాంగం అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది రైతులైతే వారాల తరబడి మార్కెట్ల దగ్గరే పడిగాపులు గాయాల్సి వస్తుంది. ఆ టోకెన్ల లెక్కన కూడా కొంతమంది రైతులు తీసుకొని మిగతా వాళ్లకు ఆ రైతులకు సంబంధించి కొనుగోలు చేయడం లేదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మార్కెట్ తీసుకొచ్చినటువంటి పంట కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. అనేక సవాళ్లను ప్రకృతి రూపంలో వానర రూపంలో ఒక సవాల్ ఎదురైతే పూర్తిగా యూరియా అందక మరొక సవాళ్ళు ఎదుర్కొన్నామని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఆ పంటనంతా కోసి మార్కెట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మ్యాచర్ కావచ్చు 40 క్వింటాల
దిగుబడి వస్తే 20 క్వింటాలు లేకుంటాం ఎకరాకు అనేటువంటి కొర్రీలు ఇవన్నీ చూస్తున్నటువంటి రైతాంగం అయితే వ్యవసాయం చేయడం మీద ఆసక్తి లేనటువంటి అంశాలను అయితే చెప్తా ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతాంగం మార్కెట్లో పడిగాపులు కాస్తూ ఆ ఎండలోనే వడదెబ్బకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా వరంగల్లో ఎక్కడికక్కడ ఉన్నటువంటి మార్కెట్ల దగ్గర కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.